నానమ్మ, నేను ఆలియా కోసం ఒక అబ్బాయిని వెతికాను. ఆలియా కోసం ఒక మంచి అబ్బాయి దొరికాడు. ప్రవీణ్ కంటే మంచి అబ్బాయి ఆలియాకి ఇంకెక్కడ దొరకడు. మీరిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? మీరు ఇదెప్పటి నుంచి మొదలు పెట్టారు? నీ మొహం ఎప్పుడు చూశానో అప్పటి నుంచి. నా మొహం బాలేదంటే అందులో మీ తప్పేమీ లేదు కదా. మీ తప్పేమీ లేనప్పుడు మిమ్మల్ని మీరు శిక్షించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సిగరెట్ కాల్చడం వల్ల మీ ఆరోగ్యం ఎంత పాడవుతుందో మీకు తెలుసా? నీ వల్ల పాడయ్యే కంటే ఈ సిగరెట్ వల్ల చాలా తక్కువగానే పాడవుతుంది. అయినా ఈ సిగరెట్ ఏముంది, ఇది నా చేతిలో ఉంది. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు దూరం చేసుకుంటాను. కానీ నువ్వు మీరెందుకు నా వల్ల మిమ్మల్ని... నీ మాటలు కూడా నన్ను బాధ పెడుతున్నాయి. ఇక మాట్లాడుకో, లేకపోతే బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఆ అవసరం ఏమీ లేదు. నేనే నోరు మూసుకుంటాను. అమ్మమ్మ మీకోసం బట్టలు పంపించారు. వాటిలో మీరేది వేసుకుంటారు? అదంతా అవసరం లేదు. నేను కిందికి రావడం లేదు. ఎందుకు? భగవంతుడి మీద కోపం ఉందనా? నాకు తెలిసినంత వరకు మీరు భగవంతుని ఎంత ద్వేషిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు. కింద అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇది తెలీదు. మీరు వాళ్ళ సంతోషాలను కాల్ చేస్తున్నారని. నువ్వు సైలెంట్ గా ఉంటావా? బహుశా ఇదే మంచిదేమో. ఎందుకంటే మీతో మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరు ఎవరి మాట వినరు, ఎవరిని అర్థం చేసుకోరు. మీకు భగవంతుడి మీద ఉన్న కోపం అంత ఎక్కువైపోయిందా? దానివల్ల మీ కుటుంబం అందరి సంతోషం దూరం అయిపోయినా పర్వాలేదా మీకు? నేను ఎవరి సంతోషాల్ని దూరం చేయలేదు. అందరి సంతోషాలు నీ వల్లే దూరం అయ్యాయి. నీ కారణంగా ఈ ఇంట్లో ఎప్పుడు దసరా ఏ విధంగా జరుపుకున్నామో ఇక ఆ విధంగా జరుపుకోవడం కుదరదు. ప్రతి విషయంలోనూ నా మీద నింద వేయడం మీకు అలవాటైపోయింది. నేను ఇంటికొచ్చి కొన్ని నెలలే అయింది. వీటన్నిటితో అసలు నాకేంటి కనెక్షన్? కనెక్షన్ ఉంది. కేవలం నీతోనే కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. నీకు తెలుసుకోవాలనుందా ఏం జరిగిందో? నువ్వేమైనా చెప్పాలియా? మీ ఇంట్లో జరిగే దసరా పార్టీ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఇట్స్ సో మచ్ ఫన్. అదే నిజమేరా. నేను నా ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను. సోనం, తను, హాయ్ తను, దిస్ ఇస్ సోనం అండ్ దిస్ ఇస్ హర్ హస్బెండ్ మహేష్. హాయ్. కమ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ us. నీకు తెలుసా మేమందరం షాపింగ్ కి వెళ్తే ఎంత సరదాగా ఉంటుందో. ఆలియా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. డోంట్ వేస్ట్ మై టైం. ఆగు, నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. నేను నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. జస్ట్ ఐ లవ్ యూ. నీకేమైనా మతిగానే పోయిందా ఏంటి? నువ్వు చాలా యూజ్లెస్ గాయ్. నువ్వు నా కాలేజ్ మేట్ అయి ఉండకపోతే నేను నిన్ను ఇక్కడ దాకా ఇన్వైట్ చేసేదాన్ని కాదు. ముందు నా చెయ్యి వదులు విక్కీ. జస్ట్ లీవ్ యువర్ హ్యాండ్. ఎవరు ముందుకు రాకండి. విక్కీ, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు ముందుకు రాకండి. విక్కీ, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు నా సొంతం కాకపోతే ఇంకెవరికి సొంతం కాకూడదు. చెప్పానా ఎవరు ముందుకు రాకూడదని? విక్కీ, నా చెయ్యి వదులు. ఐ విల్ కిల్ యూ. నీకు ఎంత ధైర్యం ఉంటే ఆలియా మీద చేయి వేస్తావు? అభి చెల్లెల మీద చేయి వేస్తావు నువ్వు? నేను నిన్ను ప్రాణాలతో వదలను. గాడ్స్, వీడిని మెడబెట్టి బయటికి గంటేయండి. ఈ రోజు నుండి నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించకూడదు. వీడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. నిన్ను వదలను, నేను వదలను. థ్యాంక్ యూ ప్రవీణ్. ఈరోజు నీ కారణంగానే ఆలియా తను త్వరగా ప్రవీణ్ని తీసుకెళ్లి మందురాయి. నీకేం కాలేదు కదా ఆలియా? నానమ్మ, నేను ఆలియా కోసం అబ్బాయిని వెతుకుతున్నాను కదా. ఆ వెతకడం ఈ రోజుతో పూర్తయింది. ఆలియాకి ప్రవీణ్ కంటే మంచి అబ్బాయి ఎక్కడ దొరకడు. ఈ సంబంధం విషయంలో నీకు ఎలాంటి అభ్యంతరం లేదంటే నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను. బాబు, మంచి పనికి ఆలస్యం చేయకూడదు. ఏ ఆలియా, నీకు నీ స్నేహితులతో ఇది ఆఖరి దసరా. ఎందుకంటే వచ్చేసారి నువ్వు ప్రవీణ్తో కలిసి దసరా జరుపుకుంటావు. ప్రవీణ్ భార్యగా. నేను ఆలియాకి ప్రమాణం చేశాను, నేను ప్రవీణ్ని ఆలియా జీవితంలోకి తీసుకొచ్చి తీరుతానని. కానీ అది నేను పూర్తి చేయలేకపోయాను. ఎందుకంటే నువ్వు ఆ రహస్యాన్ని నా దగ్గర దాచావు. ఇప్పుడు చెప్పు, ఎలా రావాలి కిందికి?
నా చెల్లెల్ని ఏడుస్తూ నేను ఎలా చూడగలను? తనకి ఈ రోజు కూడా చాలా బాగా గుర్తుండే ఉంటుంది కదా. నీకు తెలుసా, మనిషి దేన్నైనా భరించగలడు, కానీ ఎవరినైతే ప్రేమిస్తాడో తను ఏడిస్తే మాత్రం అస్సలు చూడలేడు. నేను నా చెల్లెలికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను నీ కారణంగా. ఆలియాకి దక్కాల్సిన సంతోషం తనకి దక్కలేదు, ఒప్పుకుంటాను. కానీ దాని అర్థం మిగతా వాళ్ళ సంతోషాల్ని మీరు దూరం చేయాలని అయితే కాదు కదా. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, సంతోషం దానంతట అదే దక్కాలి, కానీ మనం సొంతం చేసుకోకూడదు. నిన్న మనకి ఏ సంతోషం అయితే దొరకలేదో దాని గురించి ఆలోచించి రాబోయే రేపటిని పాడు చేసుకోకూడదు అని. ఈరోజు మనకి ఉన్న దాంతోనే మనం సంతోషంగా బ్రతకాలి. ఎందుకంటే జీవితంలో అసలైన సంతోషం చిన్న చిన్న విషయాల్లోనే ఉంటుంది. ఇక మీరే స్వయంగా నిర్ణయించుకోండి. మీరు గడిచిపోయిన గతం కోసం మీ వాళ్ళందర్నీ బాధ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే ఈ క్షణాన్ని వాళ్ళకెప్పటికీ గుర్తుండిపోయేలా మారుస్తారా అని. వైశాలి, రాత్రి పగలు పనివాళ్లలాగా పనిచేస్తూనే ఉంటావు. నీ గురించి ఆలోచించే వాళ్లే లేరు. ఏంటి ఈరోజు ఘుమఘుమలు బాగా వస్తున్నాయి? ఓ భలే భలే, ఈ రోజు పాయసం తయారు చేసింది. నాకైతే పాయసం చాలా ఇష్టం. అత్తయ్య, అది అమ్మమ్మ గారు చేయమన్నారు. ఇది నిజంగా అద్భుతం. చాలా ఏళ్ళైపోయింది ఇలాంటి రుచికరమైన పాయసం తిని. చాలా నచ్చింది నాకు. వైశాలి, ఒక్క నిమిషం ఆగమ్మా. నువ్వు చేసిన పాయసం తిని చాలా సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది నాకు. ఏంటది? ఇదేమన్నా హోటలా తనకి టిప్ ఇవ్వడానికి? అరే, ఏదో ఈ రోజు ఒక్కరోజు పాయసం బాగా వచ్చింటుంది, లేకపోతే తనకు అసలు ఏం తెలుసని పాయసంలో బియ్యం ఇంకా పాలు ఎంతెంత వెయ్యాలి అని. అరే, కిందటిసారి తను బబ్లీ బర్త్డేకి పాయసం చేసింది కదా, మొత్తం పాయసం సగమే ఉడికింది. వచ్చిన వాళ్ళందరూ అదే తిన్నారు. ఓహో, ఏమైంది ఇప్పుడు? ఈ రోజు తను రుచిగా చేసింది కదా, ఈ రోజు పండగ కదా, ఏం పర్వాలేదు, ఇవ్వు నువ్వు. పండగ అయితే ముందు ఇంట్లో అన్ని పనులు చేయనివ్వండి, తర్వాత ఆలోచిస్తాను నేను తన గురించి. మమ్మీ మమ్మీ, నాకు ప్రజ్ఞ పిండి చేసిన పాయసం పెట్టవా? చాలా టేస్టీగా ఉంది. నేనిప్పుడే ఇచ్చేసి వస్తాను. మమ్మీ, చూసారా, ఇప్పటికైనా అర్థమైందా మీకు? విన్నాను, అలాగే అర్థం చేసుకున్నాను కూడా. ఏం పర్వాలేదు. సరే, అది ఇలా ఇవ్వు, నేనే వెళ్ళి ప్రజ్ఞకి ఇచ్చేసి వస్తాను. ఏంటి విషయం? ఈ డబ్బులు మీ పాకెట్లో ఉండనంటున్నాయా? ఎన్ని సంవత్సరాలుగా నేను మీకు ఎన్నోసార్లు పాయసం తయారు చేసి పెట్టాను. మీరెప్పుడైనా నాకు ₹1 అయినా ఇచ్చారా? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. నువ్వెప్పుడు చేసావు పాయసం? ఆగిపోయావే సరళా, పద. అత్తయ్య, తనకి చెప్పండి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. అభి ఆలయాల ముందుకు అస్సలు వెళ్ళొద్దని చెప్పండి. అరే రండి రండి, అందరికీ నమస్కారం అండి. పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఇది ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అమ్మ ఇంటికి అలా ఎలా వచ్చేస్తాం? ఏదో చిన్న బహుమతి. రాబిన్, నమస్తే అమ్మమ్మ. నమస్తే అమ్మా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. మీరు పదండి, నేను తనతో మాట్లాడొస్తాను. రామ్మా. అమ్మా బుల్బుల్, నువ్వు చేసింది ఏమీ బాలేదు. ఆలియా పెళ్లి చేసుకునే ప్రవీణ్ణి నువ్వు ప్రేమించడం ఏమీ బాలేదు బుల్బుల్. నా మనవరాలి మనసు విరిగిపోయింది ప్రవీణ్ తనని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు. నీకు తెలుసు కదా ఈ 2 కుటుంబాల మధ్య ఎలాంటి బంధం ఉంది అని. నీ గురించి తెలిసిన తర్వాత చూసావు కదా నువ్వు, మీ అమ్మ ఆరోగ్య పరిస్థితి ఎలా అయిపోయింది అని. మా గురించి కాకపోయినా మీ అమ్మ గురించైనా కాస్త ఆలోచించుండాల్సింది. అమ్మమ్మ, ప్లీజ్ మీరు అలా ఆలోచించకండి. ప్రవీణ్కి ఆలియాకి ఆల్రెడీ సంబంధం ఫిక్స్ అయిపోయిందని నాకు ముందే తెలుసుంటే నేను తనని కలిసేదాన్ని కాదు. ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయిందమ్మమ్మ.
ఇలా చూడమ్మా, ప్రతి మనిషి కూడా తెలియకనే తప్పులు చేస్తూ ఉంటారు. నీకు తెలుసా, ఎవరైనా మంచి పనులు చెయ్యాలనుకుంటే బాగా ఆలోచించి మరీ చేస్తారు. నువ్వు కూడా అదే చేశావు. నువ్వు గనుక ప్రజ్ఞ గురించి అసలు నిజం నాకు చెప్పకపోయుంటే నేను కూడా అభిలాగానే ప్రజ్ఞ గురించి చాలా తప్పుగా అనుకునేదాన్ని. చెప్పాలంటే నువ్వు నాకెంతో మేలు చేశావు బుల్బుల్. నీ కారణంగా ప్రజ్ఞ ఇంకా అభి మళ్ళీ ఒకటిగా కలిసిపోయారు. నీకు చాలా చాలా ధన్యవాదాలు బుల్బుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదమ్మమ్మ, నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు మా అక్కని అర్థం చేసుకున్నారు కదా. అలియా మేడం, నానమ్మ మిమ్మల్ని కిందికి రమ్మంటున్నారు. మీరు వెళ్ళి నానమ్మకు చెప్పండి, నాకు కిందకి రావాలని లేదు. అలాగే మీరు కూడా వెళ్ళిపోండి రాము బాబాయ్. దయచేసి మాట మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి. What happened, ఆలియా? ఎందుకు అతని మీద అరుస్తున్నావు? తను నానమ్మ నన్ను మాట మాటికి కిందకి పిలుస్తోంది, కానీ నాకు అసలు కిందకి వెళ్ళాలని లేదు. కింద దసరా పార్టీ జరుగుతుంది అండ్ యు నో, కిందకి వెళ్ళనట్టే. నాకు ప్రవీణ్కి మా అన్నయ్య అప్పుడు సంబంధం కుదిర్చిన దసరా నాకు గుర్తొస్తుంది. ఎంతో సంతోషంగా ఉన్నాను నేనప్పుడు. కానీ నన్ను ప్రవీణ్ని విడదీసిన వాళ్ళు మాత్రం ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతున్నారు. You're right. తనకి సంతోషంగా ఉండే హక్కు లేదు. నీకు తెలుసా తను నన్ను పూణేలో ఏం చేసిందో? ముగ్గురు నాన్నమ్మల్ని హోటల్కి పిలిపించింది, వాళ్ళు నన్ను అభితో కలిసి ఉండడం చూడాలని. దానివల్ల నేను వెంటిలేటర్లోకి వెళ్లాల్సి వచ్చింది. దానివల్ల నేను డ్రామ్ వెనకాల నడవాల్సి వచ్చింది. She took my place, Aliya. She took my place. ఎలాగైనా తన మీద పగ తీర్చుకోవాలి. తను పగ నేను కూడా తీర్చుకోవాలి. కానీ ఏం చేయాలి? ఎప్పుడైనా ఆ కళ్ళజోడిని ఏమన్నా చేద్దామన్నా, తన కుటుంబాన్ని ఏమన్నా చేద్దామన్నా తలకిందులైపోతోంది. ఈసారి అలా జరగదు. ఈ రోజు దసరా, ఈ రోజు చెడును కాల్చి బూడిద చేస్తారు. ఇక ఆ కళ్ళజోడు విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అరే, నువ్వింకా దీపాలు పెట్టలేదా? అక్కడ అతిథులందరూ వచ్చేసారు. ఎంత టైం పడుతుంది నీకు? ఇంత నెమ్మదిగా ఉంటే మొత్తం రాత్రంతా పడుతుంది. అప్పుడు నువ్వు అతిథుల కోసం కాదు, సూర్యుడి కోసం పెట్టాల్సి ఉంటుంది దీపాలు. అరే, నేను ఇంటికొచ్చిన కొత్తల్లో నేనొక్కదాన్నే ఇల్లంతా దీపాలు పెట్టేసేదాన్ని. నువ్వు ఉన్నావు ఎందుకు? చూడు, ఎందుకు పనికిరావు నువ్వు. ఇంకా ప్రశ్నలు వేస్తారా? నన్ను కాపాడతారా? కాపాడతాను నిన్ను. అయ్యో రాజు, దుప్పటి తీసుకురా, దుప్పటి త్వరగా దుప్పటి తీసుకురా. వాడు దుప్పటి తీసుకొస్తున్నాడు కదా. ఇదేంటి ఇలా చేసావు? అత్తయ్య, మీరే కదా నాకు చెప్పారు నీళ్లు పోయమని. అందుకే నేను నీళ్లు పోసాను. మీరు చెప్పినట్టే కదా నేను చేశాను. అయినా మీరు నాతో తప్పంటున్నారా? ఓస్ తెలివి తక్కుదానా? నేను నీళ్లు పోయమంది నా దుప్పట్టా మీద, నా మొహం మీద కాదు. ఏం పర్వాలేదు, దుప్పటి వచ్చేసింది కదా. అది నీకు మంటలు ఆర్పడానికి పనికి రాకపోతే తుడుచుకోవడానికి పనికి వస్తుందిలే. మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. ఇడియట్, చూసుకుని వెళ్ళలేవా? అర్చన, అర్చన, నువ్వు బానే ఉన్నావుగా? నీకేం తగలేదుగా? నాటకాలు ఆడద్దు. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసావని నాకు తెలుసు. అయినా నువ్వు నన్ను ఎప్పుడో చంపేశావు కదా ఆకాష్. ఇప్పుడు నువ్వు నాతో పాటు నా బిడ్డను కూడా చంపారనుకుంటున్నావా? మా వల్ల నువ్వు అందరి ముందు తలదించుకున్నావు కాబట్టి ఆ సమస్య శాశ్వతంగా తీరిపోవాలనుకుంటున్నావా? అర్చన, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను మనస్ఫూర్తిగా స్వీకరించాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నమ్ము. నాకు తెలియదు నువ్వు ఇక్కడ ఇలా. నమ్మకం ఉంచారు కదా నేను నీ మీద. కానీ చివరికి ఏం జరిగింది? ఆకాష్, నీ కారణంగానే నాకు ఈ గతి పట్టింది. నీ వల్లే నేను కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ అయ్యాను. నా చదువు కంప్లీట్ కాలేదు, నాకు జాబ్ దొరకలేదు. కానీ నీకు వీటన్నిటి వల్ల నష్టం లేదు కదా? అర్చన, నువ్వు ఈ కండిషన్లో ఎక్కువ కోపం తెచ్చుకోకూడదు ప్లీజ్. నన్ను ముట్టుకోవద్దు. అర్చన, అర్చన, నువ్వు కళ్ళు తెరువు. అర్చన, అర్చన, ఓపెన్ యువర్ ఐస్. ప్రవీణ్,
ఆకాష్ ఏమైంది తనకి? ఐ డోంట్ నో. ఐ జస్ట్ హోప్ షీ ఈస్ ఫైన్. బండిలో కూర్చోపెడదాం. పద. అర్చన, ప్రవీణ్, నేను తనని ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతవరకు ప్లీజ్ బీ విత్ మీ. ఆకాష్, నువ్వు తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా? నాట్ పాసిబుల్. వాళ్ళ ఇంట్లో ఇప్పటికే నన్ను తప్పుగా అనుకుంటున్నారు. ఇప్పుడు తనని ఈ కండిషన్లో తీసుకెళ్తే వాళ్ళు నన్ను ఇంకా తప్పుగా అనుకుంటారు. అలాగని డాక్టర్ దగ్గర తీసుకెళ్దామంటే వాళ్ళు నన్ను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు తనని మా ఇంటికి తీసుకెళ్ళడమే మంచిది. ప్లీజ్ ప్లీజ్, ఐ నీడ్ ఏ హెల్ప్. వద్దు ఆకాష్, నేను నీతో పాటు ఆ ఇంటికి రాలేను. నీకు తెలుసు కదా, నేను అక్కడికి వస్తే అందరూ ఇంత జరిగిన తర్వాత మీ ఇంటికి ఎలా రాగలను? అక్కడ అందరూ ఉంటారు. అలాగే ఏమనుకుంటారు? ఐ హ్యావ్ ఎన్ ఐడియా. బిలీవ్ మీ, ఎవరు నేను చూడరు. ఆకాష్, వెనక వైపు నుంచి వెళ్దాం. హ్యావ్ ఫెయిత్ బ్రో, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యార్. కమ్. తెలియడం లేదు ఇంతకీ మా గుండు అత్తగారు ఎక్కడుందో అని. ఎక్కడని వెతకాలి తనని? ఈ దసరా రోజున ఆకలితో ఉన్న రాక్షసికి నేను గనక దొరికిపోయానంటే నా పని పూర్తిగా అయిపోతుంది. ఎక్కడున్నారో ఏమో. వైశాలి, నువ్విక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు. వెంటనే వెళ్ళిపో, లేకపోతే అత్తయ్య, నా నుంచే పారిపోతున్నావు కదా? లేదే. నాకు తెలుసు, నువ్వు కావాలనే ఈ దుప్పట్టాన్ని ఆ దీపాల మీద పెట్టావు. అప్పుడు ఈ దసరాకి నాకు కూడా దహన సంస్కారాలు అయిపోతాయని. అలా జరిగితే బావుండు. ఏమన్నావు నువ్వు? ఏమీ అనలేదు. అలా ఎలా అయిపోతారు మీరు? అత్తయ్యా, ఎలాగూ దసరా పండుగ రోజునేగా చెడు అంతమయ్యేది. చెడు కాలిపోతుంది రావణుడి రూపంలో. మీరు చాలా మంచి అత్తగారు కదా, మీరెలా కాలిపోతారు? దోరు మూసుకో నువ్వు. నీ కారణంగా ఎంతో ఖరీదైన దుప్పట్ట కాలిపోయింది తెలుసా? దాని విలువెంతో ఆ డబ్బు నీ దగ్గరే తీసుకుంటాను నేను. నా దగ్గర డబ్బులు తీసుకుంటారా? కానీ నా దగ్గర డబ్బులు ఉంటేనే కదా. నీ ఖర్చుల కోసం ప్రతి నెలా డబ్బులు ఇస్తుంటానుగా, అందులోంచి ఆ డబ్బులన్నీ కట్ చేసుకుంటాను నేను. చూస్తూ ఉండు. ఖర్చులకా? మీరు నాకే ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారు? నువ్వు నన్ను పిసినారిది అనుకుంటున్నావా? అరే, పిసిని కొట్టి ఇంటి నుంచి వచ్చింది నువ్వు, నన్నే అంటున్నావా? అరే సంతోషించు, నీకిక్కడ తినడానికి తాగడానికి కావలసినంత చోటు దొరికింది. లేకపోతే నీ వాలకం చూసి నీకయ్యే ఖర్చులకు నేను తిరిగి మీ నాన్నగారి దగ్గర డబ్బులు అడగాల్సి వచ్చింది. మీరు ప్రతిదానికి మా నాన్న మీరు మా నాన్నగారిని ఎందుకు ఇలా తక్కువ చేసి మాట్లాడతారు మీరు? ఇంకేమనాలి మరి? ఆయన తన సమస్యని నా నెత్తి మీద చుట్టేసి వెళ్లారు. చూడు, మర్యాదగా నేను చెప్పేది జాగ్రత్తగా విను. దీపావళి వరకు నువ్వు నాకు కనిపించకూడదు, అర్థమైందా? కనిపించనులేండి, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు చాలా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నేను తర్వాత సంతోషిస్తాను. వదిలే వైశాలి, ఎందుకు నీ మూడ్ని పాడు చేసుకుంటావు? అమ్మ గురించి నీకు తెలుసు కదా. ఆవిడ నేచర్ గురించి చాలా బాగా తెలుసు. కానీ నువ్వు రాజ్, ఇదంతా ఏదైతే జరుగుతుందో నీ వల్ల జరుగుతుంది. నేనేం చేశాను? నువ్వు నన్ను నాన్న వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించలేదు? దసరాకి నేను అక్కడికి వెళ్ళిపోయి ఉండుంటే ఈ విధంగా అవమానం జరుగుండేది కాదు కదా నాకు. ఇక్కడ ఇంట్లో పని వాళ్ళలాగా పనిచేస్తున్నాను, అయినా మీ అమ్మ దగ్గర నానా మాటలు పడాల్సి వస్తుంది. ఇదంతా కేవలం నీ వల్లే జరుగుతుంది. తను నన్ను ఈ కళ్ళజోడుతో పాటు చూసిందంటే ప్రాబ్లం అయిపోతుంది. ఏమైంది మీకు? ముందు కిందకి రానన్నారు, ఇప్పుడు వచ్చిన తర్వాత జాతరలో పిల్లలు ఎలా పరిగెడతారో అలా పరిగెడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు చెడుకి దూరంగా పారిపోకూడదు, దాన్ని శాశ్వతంగా అంతం చేయాలి. అయితే అది నీతోనే మొదలు పెడదాం. రావణుడి చెల్లెలు శూర్పణఖ లాంటి నిన్ను అతని పక్కన నిలబెట్టి ఇద్దరిని కాల్ చేస్తే సరిపోతుంది. ఎంత చక్కగా ఉన్నారు కదా. చెప్పడానికి ఇది దసరా పండుగ, కానీ ఇద్దరు రాధాకృష్ణులా ఉన్నారు. అందుకే కదా వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాను నేను. ఒకవేళ తను రాధ అయితే ఈ కృష్ణుడు ఏదో ఒక రోజు వేణు వాయించడం పూర్తిగా మర్చిపోతాడు. ఇంతకంటే నా ఆ రాధ చాలా బెటర్ అనిపిస్తుంది. రాధా, అభి రాధని ఎవరిని పిలుస్తున్నాడు? రాధా, గెస్ట్స్ అందరినీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. రండి, అందరూ వచ్చేసినట్టేగా, ఇక పూజ ప్రారంభిద్దాం. అరే లేదక్క, పూజ తర్వాత చేసుకోవచ్చు. ముందు కాస్త మజా చేయాల్సిందే. అభి అభి ఇలారా, నా చేయి పట్టుకో. వినండి వినండి, అందరూ వినండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దసరా పండుగ సందర్భంగా చాలా చాలా శుభాకాంక్షలు. మీ అందరికి కూడా తెలిసిన విషయమే, ఇది మా అభికి ఇంకా ప్రజ్ఞకి పెళ్లి తర్వాత మొదటి పండుగ. దీన్ని ప్రత్యేకంగా జరపాలనుకుంటున్నా.
వీళ్ళిద్దరూ రాముడు ఇంకా సీతలాగా పూజను ప్రారంభించడానికి ముందు వీళ్ళిద్దరూ రాధాకృష్ణుల్లాగా మనందరి ముందు రాసలీలలు ఆడాల్సిందే. ఈ రోజు వీళ్ళు దాండియా ఆడాల్సిందే. లేదు వద్దు మామ, నాకు దాండి ఆట అస్సలు రాదు. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఆడలేదు. కళ్ళజోడికి డాండి ఆడటం రాదు అంటే తన మీద పగ తీర్చుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అభి ఉన్నాడుగా నీతో పాటు. ఇంతకుముందు ఎవరైనా రాజు దగ్గర సిపాయిగా ఉన్నావా నువ్వు? లేదు, సేనాపతిగా ఉన్నాను. దాండి ఆడటం కంటే నాకు కత్తి ఫైటింగ్ బాగా వచ్చు. నీకు కత్తి ఫైటింగ్ వచ్చంటే నాకు చాకు ఫైటింగ్ వచ్చు. చాకా? నా చాక్ బ్రూస్లీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను.